ఒకానొక రోజు సమూయేలు అనగా ప్రవక్త యాజకుడు సౌలును రాజుగా అభిషేకించినవాడు సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలు, నీకు జ్ఞాపకం ఉందా? ఒకప్పుడు నువ్వు గాలికి తిరుగుతున్నప్పుడు, గురి లేకుండా జీవిస్తున్నప్పుడు, గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్నప్పుడు దేవుడు నన్ను పంపించాడు. నేనే వచ్చి నిన్ను రాజుగా అభిషేకించాడు. మరి నీకు జ్ఞాపకం ఉందో లేదో అన్నట్టుగా జ్ఞాపకం చేస్తున్నాడు. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే మొదటి వచనంలో అదే భావము మనకు తెలుస్తుంది. చదువుతున్నాను. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాడు. సౌలు, జ్ఞాపకం ఉందా? ఒకరోజు నేనే వచ్చాను, దేవుడు నన్ను పంపించాడు నిన్ను అభిషేకించడానికి, రాజుగా నిన్ను నియమించడానికి దేవుడు నన్ను పంపించాడు. జ్ఞాపకం ఉందా? ఎందుకని సౌలును గూర్చి సమూయేలు ఇలా చెప్పవలసి వచ్చింది? సౌలు ఒకప్పుడు గురి లేకుండా జీవించాడు, గమ్యం లేకుండా జీవించాడు. వాస్తవంగా సౌలు తన తండ్రి గాడిదలు తప్పిపోతే, ఆ గాడిదలు కనిపించకపోతే, కనిపించకుండా ఉన్న గాడిదలను వెతుక్కుంటూ తిరుగుతున్నాడు సౌలు. సౌలు గురించి మన బైబిల్లో మొట్టమొదటిగా